విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 91. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రితిక విషయంలో ఏదో పెద్ద మిస్టరీ ఉందని ఆలోచనలో పడింది హరిణి. అప్పుడే కార్ డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అందరూ తల తిప్పి చూస్తారు. మాన్య రితిక చేపట్టుకుని తీసుకుని వచ్చి ఆద్య పక్కనే నిల్చుకోపెట్టగానే అక్కడున్న అందరూ షాక్ అవుతారు. రాహుల్ షాక్ నుండి తేరుకోకముందే మరోవైపు డోర్ ఓపెన్ చేసి సంధ్యను వీల్ చైర్లో కూర్చోపెట్టుకుని తీసుకుని రావడం చూసి కోపంతో ఊగిపోతూ ఇదంతా ఆద్య ప్లాన్ అని అర్థం చేసుకుని తన వైపు కింద పడ్డ గన్ తీసుకుని షూట్ చేస్తాడు. రాహుల్ చేతిలోని గన్ నుండి బుల్లెట్ దూసుకొస్తూ ఉన్న లాస్ట్ సెకండ్ కాలం ఒక్క క్షణం స్తంభవించిపోయినట్లు అనిపించింది. రితిక సంధ్య ఇద్దరూ భయంతో గట్టిగా అరుస్తూ కళ్ళు చెవులు మూసుకొని ఊపిరి బిగబట్టి నిలబడిపోయారు. గాల్లో ఉన్న దుమ్ము పొగ మధ్య బుల్లెట్ నేరుగా ఆద్య గుండెల్లోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. ఆద్య అంటూ జై గొంతులో నుంచి వచ్చిన ఆ ఒక్క అరుపు గోడలను చీల్చుకుంటూ వినిపించింది. తన ప్రాణం ప్రమాదంలో పడిందనే కంగారులో జై ఒంట్లోని ప్రతి నరము ఉప్పెనెలా లేచింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక చిరుత పులిలాగా ఆద్య వైపు పరిగెత్తాడు. బుల్లెట్ ఆద్యను తాకడానికి సరిగ్గా మిల్లీ సెకండ్ ముందు జై తన రెండు చేతులతో ఆద్య నడుమును గట్టిగా చుట్టేసి ఆద్యను పక్కకు తోసేస్తూ తనతో పాటు కింద పడిపోయాడు. ధామ్ అంటూ బుల్లెట్ ఆద్య వెనక ఉన్న ఇనుప రాడ్డికి తగిలి నిప్పు రవ్వలు చిమ్మింది. పాడుబడిన ఆ గోడం నేలపై కింద ఆద్య తన పైన జై పడి ఉన్నారు. ఇద్దరు ఊపిరి వేగంగా కొట్టుకుంటుంది. చుట్టూ రౌడీల మూలుగులు, రాహుల్ సైకో నవ్వులు, రుద్ర అరుపులు ఇవేవి ఇప్పుడు వాళ్ళ చెవికి వినిపించడం లేదు. ఇద్దరి ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఆద్య భయంతో కళ్ళు మూసుకొని తనకు జై స్పర్శ తగలగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. జై రెండు చేతులు ఆద్య తలకి దెబ్బ తగలకుండా ఇరువైపులా నేలపైన బలంగా సపోర్ట్ చేసున్నాయి. జై కళ్ళు నేరుగా ఆద్య కళ్ళల్లోకి గుచ్చుకున్నట్టుగా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో కేవలం తన ప్రాణాన్ని కాపాడుకున్నాననే ఆరాటం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆద్య ముఖం పైన పడి ఉన్న జుట్టుని జై శ్వాస మెల్లగా పక్కకు నెడుతూ ఉంటే జై గుండె చప్పుడు ఆద్యకి స్పష్టంగా వినిపిస్తుంది. ఎప్పుడూ తనని ఇరిటేట్ చేసే జైకి తన మీద ఇంత ప్రేమ అండ్ ఆరాటం ఉందా అని ఆద్య మనసు ఒక్క క్షణం కరిగిపోయింది. ఇద్దరి పెదాల మధ్య కేవలం అంగుళం దూరం మాత్రమే ఉంది. జై మెల్లగా నీకేం కాలేదు కదా ఆద్య అని తన చెంప మీద చేయి వేసి అడుగుతూ ఉన్న ఆద్య ఏమీ మాట్లాడలేకపోతుంది. కేవలం జై కళ్ళల్లోకి చూస్తూ అతని షర్ట్ కాలర్ని తన చేతులతో గట్టిగా నలిపేస్తూ లేదు అన్నట్టు తలూపింది. జై చూపులు ఆద్య పెదాలపైకి మళ్ళీ ఆమె కళ్ళల్లోకి మారాయి. మీ రొమాన్స్ తగలయ్యా, ఇంకా ఎంతసేపు అలా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు? త్వరగా పైకి లేవండి. మీ రొమాంటిక్ సీన్కి బ్రేక్ వేసి అటువైపు చూడండి. అక్కడ వాడు రెండో బుల్లెట్ లోడ్ చేస్తున్నాడు, లేవన్రా బాబు అంటూ పక్క నుండి రుద్ర అరుపులు విని ఇద్దరు కంగారుగా ఒకరినొకరు చూసుకుని పైకి లేచి నిలుచుకున్నారు. రుద్ర అరుపులకి ఉలిక్కిపడి లేచిన జై అండ్ ఆద్య ఒకరినొకరు చూసుకుంటూ చేతులు దులుపుకుంటూ ఉన్నారు. రితికాను చూసిన జై కళ్ళల్లో క్షణాలలో ఫీలింగ్స్ మారిపోయాయి. మళ్ళీ ఆ పాత జై బయటకొచ్చాడు. పక్కనే నిలబడి ఉన్న రితికాను వీల్ చైర్లో ఉన్న సంధ్యాని చూసి జై మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఒక్కసారిగా ఆద్య వైపు తిరిగి కోపంతో ఊగిపోతూ అసలేం జరుగుతుంది ఇక్కడ? ఆద్య రితిక నీ దగ్గర ఉందేంటి? తను రాహుల్ గాడి దగ్గర కదా ఉండాలి. అసలు నువ్వు రితికాని ఎప్పుడు కలిసావు? ఎక్కడ కలిసావు? అయినా ఇంత పెద్ద విషయం గురించి నాతో ఒక్క మాట అయినా చెప్పావా? కనీసం హింట్ అయినా ఇచ్చావా? ఆద్య కూడా అస్సలు తగ్గకుండా చేతులు కట్టుకుని మూతి తిప్పుతూ స్టాప్, అక్కడికి నువ్వేదో రితిక కోసం వెతుకుతున్నట్టు నాతో ముందే చెప్పినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాకేం చెప్పావని నేను నీకు చెప్పాలి అని మొహం తిప్పుకుంటుంది. ఈ మెంటల్, నీ బుర్రలో గుజ్జుందా లేదా? అసలు నిన్ను అనవసరంగా ఈ గొడవల్లోకి ప్రాబ్లంలోకి లాగడం ఇష్టం లేక నేను చెప్పలేదు. అది నీ సేఫ్టీ కోసం. ఆద్య జై వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ నాది కూడా సేమ్ టు సేమ్ అదే డైలాగు. నిన్ను అనవసరంగా ఈ టెన్షన్స్లోకి లాగడం ఇష్టం లేక నేను కూడా నీకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పు, ఎవరు మెంటల్? నువ్వే మెంటల్. నేనేదో నా ప్లాన్ ప్రకారం వస్తుంటే మధ్యలో లేడీ బ్లూసీ లాగా కార్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చి నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశావు. హో అవునా మిస్టర్ జై? నేను రాకపోతే ఈ పాటికి ఆ రాహుల్ గాడి బుల్లెట్ నేను ఒదిటిని చీల్చుకుంటూ వెళ్ళేది. థ్యాంక్స్ చెప్పడం మానేసి నా మీదే అరుస్తావా? ఇదంతా కాదు. నువ్వు రితికా కోసమే హరిణితో క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేసావా? అంటే ఆ రోజు రెస్టారెంట్లో నేను చూసింది అబద్ధమా? జై, నాకు నిజం కావాలి. ఇప్పటికైనా ఆ రోజు ఏం జరిగిందో చెప్పు.
ఆద్య అడిగిన ప్రశ్నకి జై ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆద్య కళ్ళల్లో కోపం కంటే ఆ రోజు రెస్టారెంట్లో చూసిన సీన్ వల్ల కలిగిన బాధ, ఒక రకమైన గిల్టీనెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జై ఆద్య వైపు 2 అడుగులు ముందుకు వేశాడు. ఆద్య 2 భుజాలను తన చేతులతో గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి చూశాడు. ఆ చూపులో ఇందాకటి కోపం పోయి అపారమైన ప్రేమ, ఆరాటం మాత్రమే కనిపిస్తున్నాయి. ఆద్య జై గొంతులో ఒక రకమైన ఆవేదన కనిపిస్తూ ఉంటే ఆద్య జై వైపే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నీ డౌట్స్ అవసరమా? ఇంత అనుమానం ఏంటి నీకు? నేను ఎప్పుడో చెప్పాను, నా లైఫ్లో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో నీకు తప్ప వేరే అమ్మాయికి ప్లేసే లేదు అని. ఆద్య జై చేతుల్ని తన భుజాల మీద నుండి తీయడానికి ట్రై చేస్తూ మొహం తిప్పుకొని, మరి ఆ రోజు రెస్టారెంట్లో హరిణితో అంత క్లోజ్గా ఎందుకున్నావు? నా కళ్ళు నన్ను మోసం చేశాయా జై? ఎందుకు సింగపూర్ క్లయింట్తో మీటింగ్ అని నాతో అబద్ధం చెప్పావు? అంది గొంతు పెంచుతూ. జై ఆద్య మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన వైపు చూస్తూ, అవును, నీ కళ్ళు నిన్ను మోసం చెయ్యలేదు. కానీ నువ్వు చూసిన సీన్ వెనుక ఉన్న నిజం నీకు తెలియదా ఆద్య? రాహుల్ గాడి రితికాను ఎక్కడ దాచాడో తెలుసుకోవడానికి హరిణి ఒక్కటే నాకున్న రూట్. ఆ విషయం హరిణికి తెలియకుండా తన నోటి నుంచే నిజం కక్కించడానికి నేను ఆ రోజు అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అంతేకాని అంటూ జై కాస్త దగ్గరికి జరిగి ఆద్య కళ్ళల్లోకి చూస్తూ, నా మనసులో, నా ఊపిరిలో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు ఆద్య. ఆ హరిణి కాదు. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా నీ ప్లేస్ని రీప్లేస్ చెయ్యలేదు. నిన్ను కోల్పోతానేమో అన్న భయంతోనే నేను ఈ నిజాన్ని దాచాను. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వంటే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ ఆద్య అన్నాడు ఎమోషనల్గా. జై మాటలకి ఆద్య ఒక్కసారిగా స్తంభవించిపోయింది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ తనను కాపాడడానికి 100 అడుగుల దూరం నుండి చిరుతపులిలాగా దూసుకొచ్చిన అతని తాపత్రయం గుర్తొచ్చి ఆమె మనసు పూర్తిగా కరిగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా జై షర్ట్ను గట్టిగా పట్టుకుంది. అప్పుడే పక్కనే ఉన్న రుద్ర గొంతు సవరించుకుంటూ, అరే లవ్ బర్డ్స్, మీ ఎమోషనల్ సీన్ అయిపోతే కాస్త ఇటు చూడండి. అక్కడ రాహుల్ గాడు గన్లో 2వ బుల్లెట్ లోడ్ చేశాడు. వాడు క్లిక్ మనేలోపే ఏదో ఒకటి చెయ్యండ్రా బాబోయ్ అని గట్టిగా అరిచాడు. రుద్ర అరుపులతో జై ఆద్య ఒక్కసారిగా లోకంలోకి వచ్చారు. జై వెంటనే ఆద్యను తన వెనకకి లాక్కుంటూ రాహుల్ వైపు కోపంగా చూస్తాడు. రాహుల్ గన్ని టేబుల్ మీద పెట్టి ఇద్దరి వైపు తిప్పుతూ సైకోలాగా నవ్వుతాడు. ఏంట్రా, నేను మీకు మరీ అంత వెధవలాగా కనిపిస్తున్నానా మిస్టర్ జైధీర్ వర్మ? నువ్వు నీ పెళ్ళాం కలిసి ప్లాన్ ప్రకారమే నన్ను టార్గెట్ చేశారని నాకు అర్థమవుతుంది. కానీ నీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడికి రావడమే గాని వెనక్కి ప్రాణాలతో వెళ్ళడం ఉండదు అంటూ గన్ని తిప్పుతూ సూటిగా జై వైపు చూస్తాడు. జై ఆద్యను తన వెనక ఇంకాస్త తను కనిపించకుండా దాస్తూ రాహుల్ని నమ్మిలేసేలాగా చూశాడు. కానీ రాహుల్ ఆ చూపుల్ని చూసి అస్సలు భయపడకుండా ఇంకా రెచ్చగొట్టేలాగా నవ్వుతూ, అవును జై, ముందు నిన్ను చంపనా లేదా ఇంత అందంగా ఉన్న నీ పెళ్ళాన్ని చంపనా? ఒక ఐడియా. ముందు నిన్ను చావు బ్రతుకుల వరకు తీసుకెళ్ళి కదలకుండా పడేసి ఆ తర్వాత నీ ముందే నీ కళ్ళెదురుట నీ పెళ్ళాన్ని రేప్ చేస్తే వావ్, అప్పుడు కదా అసలైన మజా అంటూ పాడుపడిపోయిన గోడామంతా వినిపించేలాగా గట్టిగా నవ్వుతాడు. అది విన్న జై పిడికిలి గాలి కూడా దూరడానికి వీలు లేకుండా బిగుసుకుపోతుంది. రాహుల్ అంతటితో ఆగకుండా జై వెనుక నుంచి తన వైపు కోపంగా చూస్తూ ఉన్న ఆద్య వైపు తమ కామపు చూపుల్ని చూస్తూ, అసలే నీ పెళ్ళం బాగా కాక మీద ఉన్నట్టుంది కదా, హబ్బబ్బా ఏమున్నావే అంటూ అసహ్యంగా పెదవి కొరుకుతూ గుండెల మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్తాడు. రాహుల్! ఆ సౌండ్ మనిషి గొంతులో నుంచి వచ్చినట్లేదు. ఒక గాయపడిన సింహం గర్జించినట్టు వినిపించింది. జై కళ్ళు ఎర్రటి నిప్పు కనల్లాగా మారిపోయాయి. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆద్యను ఉద్దేశించి వాడు అన్న మాటలు జై తలలోని నరాలను తెంచేసినంత పనిచేశాయి. జై చేతివేలు బిగుసుకుపోయి గుప్పెళ్ళు రక్తం గడ్డకట్టేలాగా మారిపోయాయి. జై, నో, వాడు కావాలనే నిన్ను రెచ్చగొడుతున్నాడు, వెళ్ళొద్దు. ఆద్య కంగారుగా రాహుల్ చేతిలోని గన్ చూసి జై షర్ట్ని వెనుక నుండే పట్టుకొని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే జై కంట్రోల్ తప్పిపోయాడు. ఆద్య లీజన్, నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకు, ఇక్కడే ఉండు అని గంభీరమైన గొంతుతో చెప్పి కోపంతో ఊగిపోతూ రాహుల్ వైపు అడుగులు వేశాడు. రాహుల్ చేతిలో గన్నుంది. వాడు ఎప్పుడైనా ట్రిగ్గర్ నొక్కేయొచ్చు అని తెలిసినా కూడా జై అస్సలు తగ్గలేదు. చావు కూడా అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న రౌద్రం చూసి వెనకడుగు వేసేలా ఉంది. రాహుల్ సైకోలాగా నవ్వుతూ, రా 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 చూసుకుందాం,
నీ గుండెల్లో రెండో బుల్లెట్ దింపడానికి రాహుల్ రెడీ అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు. రాహుల్ గన్ ట్రిగ్గర్ నొక్కే సరిగ్గా అదే మిల్లీ సెకండ్ జై గాల్లోకి లేచి రాహుల్ చేతిని తన కాలితో బలంగా తన్నాడు. డామ్ అంటూ బుల్లెట్ గోడౌన్ బయటకు దూసుకెళ్లగా రాహుల్ గన్ చేతిలో నుంచి ఎగిరి ఎక్కడో దూరంగా పడిపోయింది. జై ల్యాండ్ అవ్వడమే ఆలస్యం. రాహుల్ కాలర్ పట్టుకుని ముఖం మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి రాహుల్ నోటి వెంట రక్తం చిమ్మింది. కానీ రాహుల్ కూడా తక్కువ వాడేం కాదు. కింద పడ్డ ఇనుప చైన్ని అందుకుని జై వీపు మీద బలంగా బాదాడు. జై అంటూ ఆద్య కంగారుగా అరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటే రుద్ర ఏం కాదు అన్నట్టు ఆద్య వెళ్లకుండా ఆపేస్తూ జరిగేది కూల్గా చూస్తూ ఉంటాడు. వీపు మీద జై దెబ్బ పడినా జై అస్సలు కదలట్లేదు. ఆ నొప్పి కంటే రాహుల్ రితికాను తన ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేసిన వీడియోస్ అండ్ ఇప్పుడు ఆద్యాను అన్న మాటలు మంట అతని గుండెల్లో ఎక్కువగా ఉంది. జై వెనక్కి తిరిగి ఆ చైన్ను చేత్తోనే లాక్కొని రాహుల్ గొంతుకి చుట్టేసి ఒక్క ఊదుటిన గోడకేసి బాదాడు. నా భార్య వైపు కన్నెత్తి చూస్తావా? ఎంత ధైర్యం రా నీకు? హా, నీకేం అన్యాయం చేసిందని అమాయకురాలైన రితికా లైఫ్ స్పాయిల్ చేసావు. ఎవరిచ్చారు నీకు ఆ రైట్ అంటూ జై అరిచిన అరుపుకి గోడాన్ మొత్తం దద్దరిల్లిపోయింది. జై కొడుతూ ఉన్న దెబ్బలకి పాడుబడిపోయిన గోడంలోని దుమ్ము ధూళి గాల్లోకి లేచాయి. అక్కడ నువ్వా నేనా అన్నట్టు ఫైట్ సాగుతూ ఉంటుంది. రాహుల్ కోలుకొని జై పొట్టలో పంచెస్ వేస్తూ ఉన్న జైకి అవేమి తగులుతున్నట్టు కూడా లేదు. జై రాహుల్ నెత్తి కింద ఉన్న పాత చెక్క టేబుల్ మీదకి విసిరి కొట్టాడు. ఆ దెబ్బకి ఆ టేబుల్ ముక్కలైపోయింది. రాహుల్ కింద పడి రక్తం కక్కుకుంటూ ఉన్న జై వదలట్లేదు. వాడు షర్ట్ పట్టుకుని పైకి లేపి ముఖం మీద ఎడమ చేత్తో కుడి చేత్తో మార్చి ఉతికేస్తున్నాడు. జై కొడుతూ ఉన్న ఒక్కో దెబ్బకి రాహుల్ దవడ పళ్ళు కదులుతూ ఉన్నాయి. ఇంకొకసారి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా నువ్వు భయంతో వణికిపోవాలి. ఏం అన్యాయం చేసిందిరా రితిక? ఎందుకు తనని ఇంత టార్చర్ చేశావు? ఒకరా ఇద్దరా ఒకేసారి ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేస్తూ వీడియో తీసి రాక్షస ఆనందాలు పొందుతున్నారా అంటూ జై రాహుల్ని కాళ్ళని విడదీసి వాడిని ఎక్కడ తన్నాలో అక్కడ తన్నగాని వాడి ప్రాణం అక్కడే పోయినట్టు అరుస్తాడు. వాడి అరుపులు ఏమాత్రం కేర్ చేయకుండా వాడి చేతి వేళ్లను ఇనుప రాడ్తో బలంగా బాదాడు. రాహుల్ నరక యాతన అనుభవిస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. వాడి సైకో నవ్వులన్నీ క్షణాలలో మాయమైపోయాయి. ప్రాణభిక్ష పెట్టమనే రేంజ్లో మూలగడం మొదలుపెట్టాడు. అక్కడ నిల్చుకొనున్న రుద్ర, ఆద్య, సంధ్య, రితిక ఈ రౌద్రాన్ని చూసి షాక్ అయిపోయారు. జై ఎప్పుడు ఇంత వైల్డ్గా కొట్టడం వాళ్ళు చూడనే లేదు. జై కొడుతూ ఉన్న దెబ్బల సౌండ్కి అక్కడే ఉన్న వాళ్ళకి ఒళ్ళు గగ్గర్లు పడుతుంది. రాహుల్ పూర్తిగా స్పృహ తప్పిపోయే స్టేజ్కి వచ్చాడు. మొహమంతా రక్తంతో నిండిపోయింది. అయినా జై కోపం తగ్గడం లేదు. పక్కనే ఉన్న లావుపాటి ఇనుపరాడ్ని తీసుకుని వాడు తల పగలగొట్టడానికి జై పైకి లేపాడు. అది చూసిన ఆద్య పరిగెత్తుకుంటూ వచ్చి జై వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటూ, జై వద్దు జై, ప్లీజ్ ఆగిపో, ప్లీజ్ నా కోసం ఆగు అలా అంటూ ఉన్న ఆద్య మాటలకి అప్పటి వరకు ఉప్పెనలాగా ఎగిసిపడిన జై వెనక్కి తిరిగి ఆద్య వైపు చూసి, అంటే వీడిని ఇలాగే వదిలేయమంటావా? రితికాకు ఇంత అన్యాయం జరిగాక కూడా అలా ఎలా అనగలుగుతున్నావా ఆద్య? ఆద్య జై చేతిలోని ఇనుపరాడ్ని తీసుకుని జై కళ్ళల్లోకి చూస్తూ, నేను వీడిని వదిలేయమని చెప్పడం లేదు జై, కానీ ఒక ఆడపిల్లకి ఇంత ఘోరమైన అన్యాయం చేసిన ఈ మృగాన్ని నువ్వు కొట్టి చంపేస్తే అది వాడికి చాలా ఈజీగా దొరికే చావు అవుతుంది. అంత సులువుగా వాడు చనిపోకూడదు జై. వీడి చావు రితికా చేతుల్లోనే జరగాలి అంది ఆద్య పక్కనే వణుకుతూ నిలబడ్డ రితికా వైపు చూస్తూ. ఆద్య కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉన్న ఆమె చాలా సీరియస్గా ఉంది. జై వైపు ఒక అడుగు ముందుకు వేసి రాహుల్ వైపు వేలు చూపిస్తూ, ఒక అమ్మాయి రేప్కి గురైనప్పుడు కేవలం ఆమె శరీరం మాత్రమే గాయపడదు జై. ఆ క్షణం నుండి ప్రతి సెకండ్ నరకం అంటే ఏంటో అనుభవిస్తుంది. సమాజం తనను ఎలా చూస్తుందో అనే భయం, నలుగురిలో వెళ్ళాలంటే ఆందోళన, తన తప్పు లేకపోయినా తలదించుకోవాల్సిన దౌర్భాగ్యం, ఇలా రోజు చస్తూ బ్రతుకుతుంది. ఆ పెయిన్, ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుంది ఈ మృగానికి ఏం తెలుసు జై? ఆద్య శ్వాస వేగంగా కొట్టుకుంటుంది. ఆమె మాటలకి అక్కడున్న రితిక, సంధ్య కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. కానీ హరిణి మాత్రం ఇక్కడ నుండి ఎలా బయటపడాలా అని అటు ఇటు టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళను చంపేసి జైలుకి వెళ్తే చట్టం ముందు నువ్వు నేరస్తుడు అవుతావు. ఏ అమ్మాయి జీవితాన్నైతే వీడు నాశనం చేశాడో అదే అమ్మాయి చేతిలో వీడి ప్రాణాలు పోవాలి. అప్పుడే రితికాకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది. సమాజంలో ఇలాంటి సైకోలకి అసలైన భయం పుడుతుంది. ప్లీజ్ జై, ఆ రాడ్ను రితికాకి ఇవ్వు అంటూ ఆద్య అడుగుతుంది.
ఆద్య మాటలు జై గుండెలకి బలంగా తాకాయి. ఆద్య చెప్పిన దాంట్లో 100% నిజం ఉందనే విషయం జైకి అర్థమవుతుంది. జై నెమ్మదిగా కింద పడి ఉన్న మరో ఇనుపరాడ్ని అందుకుని వెనక్కి తిరిగి రితిక వైపు చూస్తాడు. రితిక ఇంకా భయంతో పాత జ్ఞాపకాలతోనే వణికిపోతూ ఉంటుంది. జై రితిక దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇనుపరాడ్ని ఆమె చేతికి అందిస్తూ, తీసుకో రితిక, నీ జీవితాన్ని నీ సంతోషాన్ని నాశనం చేసిన వాడు నీ ముందే ప్రాణభిక్ష కోసం అడుక్కుంటున్నాడు. నీలో ఉన్న భయాన్ని చంపేసి ఈ రాడ్తో నీ కోపం బాధ పోయేంత వరకు వాడిని కొట్టు అన్నాడు గంభీరంగా. రాహుల్ కింద పడి రక్తం కక్కుకుంటూ దీనంగా రితిక వైపు చూస్తూ, రితిక ప్లీజ్ నన్ను వదిలేసాయి, ప్లీజ్ నన్ను చంపొద్దు అంటూ మూలగడం మొదలు పెడతాడు. రితిక చేతిలోని ఇనుపరాడ్డు రాగానే ఆమె ఒంట్లో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు అయ్యింది. భయం స్థానంలో కసి పగ తన మొహంలోకి వచ్చాయి. గౌతమ్తో ఎంతో ఆనందమైన జీవితాన్ని ఇమాజిన్ చేసుకున్న తన జీవితాన్ని నాశనం చేసిన రాహుల్ వైపు చూస్తూ ఆద్య జైలు ఇచ్చిన ధైర్యంతో రితిక ఆ రాడ్ని గట్టిగా పట్టుకొని కింద పడి ఉన్న రాహుల్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.